హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శోభ మిస్టికలో అండి. ఈరోజు అయితే నా స్టైల్లో దమ్ బిర్యానీ చూసేయండి. చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో వంటరానులైనా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొచ్చాక దాన్ని బాగా క్లీన్ చేసేసి దానిలో అయితే మనం ఉప్పు, కారం, పసుపు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసి పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని చికెన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. అదేవిధంగా రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాం. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక నిమ్మ చెక్కని వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న మ్యారినేట్ చేసిన చికెన్ కళాయిలో వేసి ఆయిల్, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, టమోటా, అదేవిధంగా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఇంకొక వైపు వేరే బౌల్ పెట్టి దాంట్లోనే ఆయిల్, గీ తీసుకొని అదేవిధంగా అందులోనే మనం బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి అది వేగిన తర్వాత వాటర్ని వేసుకోవాలి. బియ్యంకి సరిపడా వాటర్ తీసుకోవాలి. అందులోనే మనం రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అయితే సముద్రం నీళ్ళంతా ఉప్పుగా ఉండాలి. రైస్ మొత్తం సరిపడేటట్టు చూసుకొని వాటర్ని అయితే తెరలనివ్వాలి. ఇటు పక్క అయితే చికెన్ ఉడుకుతుంది కదా, ఉడికిందో లేదో చూసుకొని బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎసరు తెరిలిపోయింది కదా. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసేయాలి. వేసేసాక 60 to 70% ఉడికినప్పుడు ఏమో మనం ఆల్రెడీ ఉడికిన చికెన్ని మనం ఎందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పాటలోకి తీసుకోవాలి. అందులో చికెన్ మొత్తం వేసేసుకోవాలి. దాని మీద మనం ఫ్రైడ్ ఆనియన్స్, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా వేసుకొని చూడండి, ఇక్కడ మన రైస్ అయితే ఉడికిపోతుంది. ఈ విధంగా పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని పెనం మీద మన బిర్యానీ పాట్ని అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా 60 to 70% ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొద్దిసేపటికి కొంచెం 80% ఉడికిన రైస్ని ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఈ విధంగా లేయర్స్ వైజ్గా వేసుకొని ఫైనల్గా మనమైతే ఆనియన్స్ని, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేయాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఆ తర్వాత మనం ఇంకా దమ్ ఇచ్చేయాలి. ఈ విధంగా 15 minutes సిమ్లో కానీ దమ్ ఇచ్చేస్తే మనకి ఇంకా టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్.